ప్రవీణ్ పగడాల గారికి మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఆయన హత్య లేదా రోడ్డు ప్రమాదం మీకున్న దాని ప్రకారం? అన్డౌటెడ్లీ హత్య అండి. ఓకే, అది మాత్రం నాకు అర్థమైనంత వరకు, నాకు అవగాహన ప్రకారం. ఎందుకంటే నేను ఆ స్పాట్కి వెళ్ళాను, మీరే కదా చాలా మంది లక్షల మంది వెళ్ళారు. నేను కూడా అందులో ఒకరిని. అక్కడ నేను కూడా గమనించాను. నాకు అనిపించిన, నాకున్న దాని ప్రకారం అయితే మాత్రం 100% హత్య. కానీ నా లైన్ ఏంటంటే, దానికి క్రైస్తవ్యం ఎందుకు భయపడిపోతుందో నాకు అర్థం కావట్లే. భయపడాల్సిన అవసరం లేదు కదా. వై షుడ్ వి ఫియర్? అవును, ఇన్ఫాక్ట్ వీ షుడ్ ఇన్వైట్ దెమ్. వాటిని మనం స్వాగతించాలి. ఇలాంటి హింసలు ఇంకా ఎన్నో జరుగుతాయి. ఇంకా ఇది బైబిల్ గ్రంథంలో కూడా అదే రాశారంట కదా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటే కదా అది. ఫైనల్ డేస్ వచ్చేటప్పుడు, అంత్యకాలంకి వస్తున్నప్పటికీ ఇలాంటివి జరుగుతాయని అన్నారు కదా. సో మన పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది నెరవేర్చబడుతున్నాయి. ఆ వాక్యాలు అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నాయి. మీరు గమనించారో లేదో, ప్రవీణ్ పగడాల గారి ఎక్కువ మంది పాస్టర్లను చంపేస్తారంటారా? చంపుతారండి, చంపుతారు, చంపితేనే దేవుని సువార్త ఇంకా ప్రకటించబడుతుంది. ఒక్క నీతిమంతుని రక్తపు బొట్టు చాలా విలువైందండి. వాళ్ళు తెలియట్లేదు, క్రైస్తవ హతసాక్షి యొక్క రక్తం నేలలో నాటిందంటే అది విత్తనాలండి, అది రక్తం కాదు. ఒక నిజ క్రైస్తవునిగా ఆయన తన రక్తాన్ని మన రాజమండ్రి ప్రాంతంలో నాటాడు. ఆయన అక్కడ రాజమండ్రి ప్రాంతంలో ఆయన రక్తపు బొట్టులు రాలితే, నాటబడితే భారతదేశం మొత్తం వినబడ్డాయి, మొత్తం ప్రతిధ్వనించింది, ఒక్కసారిగా మొత్తం ప్రకంపించింది.